దళిత క్రైస్తవుల రిజర్వేషన్ బైబిల్ దృక్కోణం, ప్రభుత్వ బాధ్యత, విశ్వాసుల కర్తవ్యం. ప్రియమైన దేవుని సహోదరులారా, ఈరోజు మనం దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అనే ముఖ్యమైన అంశం గురించి ధ్యానించబోతున్నాం. ఇది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, సామాజిక న్యాయం, మానవ గౌరవం, సమాన అంశాలు మరియు విశ్వాసానికి సంబంధించిన విషయం కూడా. భారతదేశంలో అనేక సంవత్సరాలుగా దళిత వర్గాలు సామాజిక వివక్ష, వెనకబాటుతనం మరియు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం రిజర్వేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశం వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ మరియు సమాన అవకాశాలు కల్పించడం. అయితే క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్ వర్తించాలా లేదా అనే విషయం దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్న అంశం. కొందరు మతం మారిన సామాజిక మరియు ఆర్థిక వెనుకబాటుతనం అలాగే కొనసాగుతుందని చెబుతున్నారు. మరికొందరు దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తుది నిర్ణయాలు ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థల పరిధిలో ఉంటాయి. కానీ క్రైస్తవులుగా మనం ఈ అంశాన్ని ఎలా చూడాలి? బైబిల్ మనకు న్యాయం గురించి చాలా స్పష్టంగా బోధించింది. యెషయా 1:17 దేవుడు న్యాయం నేర్చుకొనుడి, బాధింపబడిన వారికి సహాయం చేయుడి అని చెబుతున్నాడు. దేవుని హృదయం ఎల్లప్పుడూ బలహీనుల వైపే ఉంటుంది. న్యాయం జరిగే చోట న్యాయంగా జరగాలని దేవుడు కోరుకుంటాడు. యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు సమాజం చిన్నచూపు చూసిన వారిని ప్రేమించాడు. కుష్టి రోగులను, పేదవారిని, నిరాకరింపబడిన వారిని ఆదరించాడు. ఆయన ప్రతి మనిషిని దేవుని స్వరూపంగా చూశాడు. అందువల్ల క్రైస్తవులుగా మనం కూడా ప్రతి మనిషిని గౌరవించాలి. ఈ విషయంలో ప్రభుత్వాల బాధ్యత కూడా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం ప్రతి పౌరుని పరిస్థితిని న్యాయంగా పరిశీలించాలి. నిజంగా వెనకబడిన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. చట్టాలు, విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాన అవకాశాలు కల్పించాలి. సమాజంలో ఎవరూ వెనకపడిపోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. అయితే విశ్వాసుల బాధ్యత ఏమిటి? మొదటిగా మనం ప్రార్థించాలి. 1 తిమోతి 2:1-2 ప్రకారం దేశ నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థించాలి. దేవుడు వారికి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థించాలి. రెండవది, మనం శాంతియుతంగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరునికి తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది. కానీ అది దేశంతో కాదు, ప్రేమతో మరియు గౌరవంతో ఉండాలి. మూడవది, మనం విద్యను ప్రోత్సహించాలి. రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా విద్య మన జీవితాన్ని మార్చగలదు. శక్తివంతమైన సాధనం. మన పిల్లలు మంచి విద్యను పొందేలా ప్రోత్సహించాలి. నాలుగవది, సంఘాలు మరియు విశ్వాసుల వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేయాలి. ఆర్థిక సహాయం, విద్య సహాయం, ఉపాధి అవకాశాలు మరియు ఆధ్యాత్మిక ప్రోత్సాహం అందించాలి. ఐదవది, మనం ఐక్యతను కాపాడుకోవాలి. ఈ అంశం కారణంగా క్రైస్తవుల మధ్య విభేదాలు రాకూడదు. గలతీలకు 3:28 ప్రకారం క్రీస్తులో అందరూ ఒక్కరే కాబట్టి పరస్పరం ప్రేమించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రజలు కోపం, నిరాశ లేదా బాధకు లోనవుతారు. కానీ బైబిల్ మనకు సహనాన్ని నేర్పిస్తుంది. దేవుడు తన సమయానికి న్యాయం చేస్తాడని విశ్వసించాలి. కీర్తన 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అని వ్రాయబడి ఉన్నది. క్రైస్తవుల పోరాటం హింసతో కూడినది కాదు. మన పోరాటం ప్రార్థనతో, సత్యంతో, ప్రేమతో మరియు
చట్టబద్ధమైన మార్గాలతో ఉండాలి. మన హక్కుల కోసం నిలబడవచ్చు, కానీ క్రీస్తు స్వభావాన్ని కోల్పోకూడదు. నేడు సమాజానికి కావాల్సింది ద్వేషం కాదు, ఐక్యత, వివక్ష కాదు, మానవత్వం, న్యాయం కాదు. న్యాయం ఈ విలువలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి విశ్వాసి బాధ్యత. ప్రియమైన వారలారా, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం గురించి ఎవరికైనా వేరువేరు అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ క్రైస్తవులుగా మన లక్ష్యం దేవుని చిత్తాన్ని వెదకటం, న్యాయాన్ని ప్రేమించడం, బలహీనులకు న్యాయం చేయటం మరియు సమాజానికి వెలుగుగా ఉండడం. కాబట్టి మనం ప్రార్థిద్దాం. దేవుడు దేశ నాయకులకు జ్ఞానం ఇవ్వాలని ప్రార్థిద్దాం. వెనకబడిన వారికి ఆశీర్వాదం కలగాలని ప్రార్థిద్దాం. సంఘాలు బలపడాలని ప్రార్థిద్దాం. ప్రతి విశ్వాసి ప్రేమ, శాంతి మరియు న్యాయ మార్గంలో నడవాలని ప్రార్థిద్దాం. దేవుడు న్యాయం గల దేవుడు. ఆయన తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుదాం, ప్రేమను చూపుదాం, న్యాయాన్ని కోరుదాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు అందరినీ ఆశీర్వదించును. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ విశ్వాసులు ఎలా స్పందించాలి? ప్రియమైన దేవుని సహోదరులారా, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం గురించి, ప్రభుత్వ బాధ్యత గురించి, విశ్వాసుల కర్తవ్యాల గురించి ఇప్పుడు ఈ అంశంలో సంఘం, యువత మరియు క్రైస్తవ నాయకులు ఎలా వ్యవహరించారో మరింతగా ఆలోచిద్దాం. ఈ రోజుల్లో చాలామంది యువకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మేము చదువుకుంటున్నాం, కష్టపడుతున్నాం, అయినా అవకాశాలు తక్కువగా ఉన్నాయి, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలాంటి వారికి దేవుని వాక్యం ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సామెతలు 22:29లో తన పనియందు జాగ్రత్త గలవారిని చూచితివా, అతడు రాజుల ఎదుట నిలుచును అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు కష్టపడే వారిని ఆశీర్వదిస్తాడు. మనం అవకాశాల కోసం ఎదురు చూడటమే కాదు, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా క్రైస్తవ యువత విద్యలో, ఉద్యోగాలలో, పోటీ పరీక్షలలో ముందుకు రావడానికి కృషి చేయాలి. సంఘాలు యువతను శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి, ఉద్యోగ సమాచారం అందించాలి, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలి. కేవలం సమస్యల గురించి మాట్లాడటం సరిపోదు, పరిష్కారాల కోసం కూడా పనిచేయాలి. నేడు అనేక గ్రామాలలో మరియు పట్టణాలలో దళిత క్రైస్తవ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నాయి. కొంతమంది పిల్లలు ఉన్నత విద్యను పొందలేకపోతున్నారు, కొంతమంది యువకులు ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. అలాంటి పరిస్థితులలో సంఘం వారి పక్కన నిలబడాలి. యాకోబు 2:15-16 ప్రకారం ఒక సహోదరుడు అవసరంలో ఉంటే కేవలం మంచి మాటలు చెప్పటం సరిపోదు, అతనికి అవసరమైన సహాయం కూడా చేయాలి. అందువల్ల సంఘం ఆచరణాత్మక ప్రేమను చూపించాలి. ప్రియమైన వారులారా, ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కోపం, దేశం, కుల విభేదాలు క్రైస్తవ జీవితానికి తగవు. కొన్నిసార్లు సామాజిక మాధ్యమాలలో లేదా సమావేశాలలో కఠినమైన మాటలు వినిపిస్తాయి, కానీ ఎఫెసీయులకు 4:29 ప్రకారం మన నోటి నుండి ఇతరులను కట్టబెట్టే మాటలే రావాలి. మన హక్కుల గురించి మాట్లాడవచ్చు, న్యాయం గురించి మాట్లాడవచ్చు, కానీ ప్రేమను కోల్పోకూడదు. సత్యాన్ని చెప్పవచ్చు, కానీ విషయాన్ని కోల్పోకూడదు. పోరాటం చేయవచ్చు, కానీ క్రీస్తు స్వభావాన్ని కోల్పోకూడదు. బైబుల్ మోషే ఇజ్రాయేలుల బాధను చూసి దేవుని దగ్గరకు వెళ్ళాడు. నెహెమ్యా యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు ఏడ్చి ప్రార్థించారు. ఎస్తేరు తన ప్రజల కొరకు రాజు ఎదుట నిలబడింది. వీరందరూ దేవునిపై విశ్వాసం ఉంచి తమ ప్రజల మేలు కోసం పనిచేశారు. అలాగే ఈ రోజుల్లో కూడా క్రైస్తవ నాయకులు ప్రజల సమస్యలను వినాలి, ప్రార్థన చేయాలి, చట్టబద్ధమైన మార్గాలలో ప్రజల గొంతుకుగా నిలబడాలి.
కానీ ఎల్లప్పుడూ శాంతి, ప్రేమ మరియు సత్య మార్గంలో నడవాలి. ప్రభుత్వాల కోసం కూడా మనం ప్రార్థించాలి. నిర్ణయాలు తీసుకునే నాయకులకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని కోరాలి. దేశంలో న్యాయం నెలకొనాలని ప్రార్థించాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం అధికారమంతా దేవుని అనుమతితోనే ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు తమ ఆశను కేవలం మనుషులపై మాత్రమే పెట్టకూడదు. ప్రభుత్వాలు మారవచ్చు, చట్టాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుడు మారడు. ఆయన వాగ్దానాలు మారవు. కీర్తన 146:3లో ప్రభువు కంటే మనుషుల మీద ఆశ పెట్టుకుడి అని హెచ్చరిక ఉంది. దీని అర్థం ప్రభుత్వాలను గౌరవించకూడదని కాదు, కానీ అంతిమ ఆశ దేవుని మీద ఉండాలని బోధిస్తుంది. దేవుడు తలుపులు తెరవగలడు, దేవుడు మార్గాలు చూపగలడు, దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. కాబట్టి విశ్వాసులు ప్రార్థనలో బలంగా ఉండాలి. మన కుటుంబాలలో కూడా పిల్లలకు మంచి విలువలను నేర్పించాలి. విద్యను, క్రమశిక్షణ, ప్రార్థన, కష్టపడి పనిచేయటం వంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తులో తరాలు బలంగా ఎదగడానికి ఇది చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం గురించి చర్చలు కొనసాగుతూనే ఉండవచ్చు. వివిధ సంస్థలు, నాయకులు, న్యాయస్థానాలు తమ పాత్రలను నిర్వహిస్తాయి, కానీ క్రైస్తవులుగా మన పాత్ర స్పష్టంగా ఉంది. మనం ప్రార్థించాలి, మనం ఐక్యంగా ఉండాలి, మన విద్యను ప్రోత్సహించాలి, మనం వెనకబడిన వారిని ఆదుకోవాలి, మనం న్యాయం కోసం నిలబడాలి, మనం ప్రేమను చూపించాలి, మనం క్రీస్తు సాక్షులుగా జీవించాలి. చివరిగా మేకా 6:8 వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. న్యాయమును జరిగించుట, కనికరమును ప్రేమించుట, నీ దేవునితో దేన మనసు గలవాడువై నడుచుట, ఇదే దేవుడు మన నుండి కోరుకున్నాడు. న్యాయం కోసం నిలబడదాం, కనికరాన్ని చూపుదాం, దేవునితో వినయంగా నడుద్దాం. దేవుడు మన దేశాన్ని ఆశీర్వదించునుగాక. దేవుడు తన ప్రజలను జ్ఞానం ఇవ్వగాక. దేవుడు ప్రతి కుటుంబాన్ని బలపరచునుగాక. దేవుడు న్యాయం, శాంతి మరియు ఐక్యతను అనుగ్రహించునుగాక. ఆమేన్.